महात्रिपुर सुंदरी देवता ऐं बीजं क्लीं शक्तिं सौंगीरकेयूरा कमनीया भुजान्विता रत्नकैलेय चिन्ताकालोला मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्नमणि प्रदीपनस्तनि नाभ्यालवाल रोमाली लता फलकुचद्वये लक्षरोमालताधारा संविकारम्या रचनादामभूषिता कामेशज्ञात सौभाग्या चौदर्यारोग्यैश्वर्यावृतम भरद्वाज गोत्रोद्भवस्य विनय नामधेयः देविका नामधेयः विश्वत् नामधेयः जगदम्बस्य चौदर्यारोग्यैश्वर्यावृतम सत्यनारायण नामधेयः अमृता नाम भानुप्रकाचार्य नामधेयः सकल देवता ఇప్పుడు మీరు లాస్ట్ వచ్చేది అందరూ వచ్చేది ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి మంగళవారము ఒక్కొక్క అలంకరణ ఉంటుంది అమ్మవారికి. ఫస్ట్ వారము శాకంబరి అలంకరణ, సెకండ్ వారము గాజుల అలంకరణ, మూడవ వారము పసుపు కొమ్ముల అలంకరణ, నాలుగవ వారం లక్ష్మి డబ్బులతో అలంకరణ చేసినాం. ఈసారి లాస్ట్ నిమ్మకాయల అమాస సందర్భంగా నిమ్మకాయల అలంకరణ అమ్మవారికి. ఆ అమ్మ కృప మాకు ఎప్పటికి ఉండాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది ముత్యాలమ్మ గుడిలో. ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది ముత్యాలమ్మ కమిటీ నుంచి. లలితా పారాయణము, వాసవి మాత పారాయణము చాలా బాగా కుంకుమార్చనలు. ఆషాఢ మాసం అంత మంచిగా జరుగుతుంది. వర్షాలు కూడా ఇంత ఊర్లోనా 2014 నుంచి గుడికి ప్రారంభమైంది. 2002 నుంచి అన్నదానం చెప్పారు. మేము ఈ ముత్యాలమ్మ గుడి పురాతనమైనది ఉండే 2002 నుంచి మేము స్థానికంగా తీసుకున్నది 2002 నుంచి. దీన్ని డెవలపింగ్ కట్కం వేణుగోపాల్ గారు డెవలప్ చేసుకుంటూ ఈ రోజు వరకు దినదినము అన్నదానాలు, పూజ, లలిత సహస్రనామాలు, కుంకుమార్చనలు. ఈ ముత్యాలమ్మ గుడి ప్రభావం ఎక్కువ ఉన్నది. చాలా మంది కూడా దినదినము ప్రజలు పెరుగుతున్నారు, భక్తులు కూడా పెరుగుతున్నారు. ఇప్పటికీ కుమారులు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళ కుమారులు కూడా వ్యాపారాలు చేస్తారు. వేణుగోపాల్ గారి కుమారులు నవీన్ వ్యాపారాలు కూడా అమ్మవారి దయతో అభివృద్ధిలోకి తెచ్చుకుంటున్నారు. మంచిగా అందరికి సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు అన్నింట్లో ముందంజలో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులకు వచ్చింది కదా ఈరోజు, ఏ విధంగా అనిపించింది?
చాలా ఆనందంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి 2014 నుంచి గుడి నిర్మాణం అయింది. ప్రతిష్టాపన ప్రతి అమాస నాడు అన్నదాన కార్యక్రమము మేము చేస్తాం. నుండి అంటే ఇప్పుడు ఈ రోజు ఎంతమందికి అన్నదాన కార్యక్రమం ఒక 1500 మందికి అంటే విజయవంతమైంది ఈరోజు విజయవంతమైంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతమైంది. అంటే ఇప్పుడు మరి వారికి ఏమనుకుంటున్నారు, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వచ్చిన అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆలయ కమిటీ అంటే